ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌లోనైనా 3 ఒకట్లు గాని, 4 ఒకట్లు గాని ఉంటే సూర్యశక్తి ఎక్కువగా ఉంటదండి. నిజం చెప్తున్నాను. ఇలాంటి వారికి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయండి. రాసిపెట్టుకోండి. ఏదైనా వ్యాపారం చేస్తే కోటీశ్వరులవుతారు. రాసిపెట్టుకోండి. వివాహం చేసుకుంటే కూడా లక్‌లో వివాహం మంచి భర్త లభించడం, లేదంటే అమ్మాయిలైతే మంచి మగవాళ్ళైతే మంచి భార్య లభించడం. ఇవన్నీ 3 ఒకట్లు, 4 ఒకట్లు వారికే ఉంటాయండి. వీరేంటంటే సరైన సమయంలో గనక వీరి పేరు బలాన్ని మార్చుకోగలిగితే ఈ 2025 ఈ సంవత్సరానికి నవనాయకుల్లో సూర్య భగవానుడే రాజుగా వ్యవహరిస్తున్నాడు. సైన్యాధ్యక్షుడిగే రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు సూర్య భగవానుడు. కాబట్టి నిజం చెప్తున్నాను, 2025 సంవత్సరంలో ఈ 3 ఒకట్లు గాని, 4 ఒకట్లు గాని ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అసలు గన్ షాట్ అండి. మీరు ఉద్యోగం చేస్తారా? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారా? వివాహం చేసుకుంటారా? సొంతిల్లు కట్టుకుంటారా? విదేశాలకు వెళ్తారా? ఏదైనా కానివ్వండి. మీకు మంచి జరగకపోతే నేను శాస్త్రాన్ని వదిలేస్తానండి. వీలైతే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమమ్ కొన్ని డిగ్రీస్‌లో గనక ప్రోగ్రామ్ చేసి ఫ్రీక్వెన్సీ గనక పెంచినట్టయితే అసలు మామూలుగా ఉండదండి. మీకు తిరుగుండదు.